హాయ్ వన్ నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి మార్పు అంటే మనందరికీ ఉన్న లైఫ్ కన్నా బెటర్ లైఫ్ లీడ్ చేసుకోవాలి, ఉన్న పొజిషన్ నుంచి మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి అందరికీ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక సీతాకోక చిలకకి రాయి కట్టేసి వదిలేసామనుకోండి, దాన్ని ఎగరమంటే ఎగురుతుందా? ఎగరలేదు. ఎందుకు అంటే దానికి రాయి అనే బరువు ఉంది. దానికి ఎగిరే క్యాపబిలిటీ ఉంటుంది, బట్ రాయి అనే బరువును మోయటం వలన అది ఎగరకుండా అక్కడే ఆగిపోతుంది అనమాట. అలానే మనలో చాలా వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి, చాలా టాలెంట్ ఉంటుంది. ఇప్పుడున్న పొజిషన్ నుంచి బెటర్ పొజిషన్కి వెళ్ళాలనే ఇంటెన్షన్ అనేది అందరికీ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏం ఆలోచిస్తామంటే ఎవరైనా సరే, ఏమో ఇప్పుడున్న పొజిషన్ వదిలేసి బెటర్ పొజిషన్ కావాలనుకుంటే ఉన్న పొజిషన్ కూడా మంచిగా ఉండదేమో, ఆ బెటర్ లైఫ్లోకి వెళ్తే ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఏమో, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ ఎలా ఉంటుందో ఏమో, ఇన్ని ఆలోచిస్తూ ఉంటామండి. బట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే మీరు అక్కడే ఆగిపోతారు, మీ లైఫ్లో సక్సెస్ అనేది రాదు, ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలంటే వెళ్ళలేరనమాట. బట్ మనం ఎందుకు మారలేకపోతున్నాము, మనలో మార్పు రాకపోవడానికి కారణాలు ఏంటి, కొన్ని అయితే చూద్దామండి. నిజంగా ఒక్కసారి మారారనుకోండి, మన ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, మన బిజినెస్లో కానివ్వండి, మన వర్కింగ్ స్కిల్స్లో కానివ్వండి, చాలా ఇంప్రూవ్మెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడున్న పొజిషన్ కన్నా చాలా బెటర్ పొజిషన్ లీడ్ చేసుకోవచ్చు. అందువల్ల మనం మారకుండా ఉండడానికి కారణాలు ఏంటి, కొన్ని అయితే చూద్దామండి. అవేంటో తెలుసుకుంటే కనుక మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. నిజంగా ఒక్కసారి మారితే బాగుండని మనకే అనిపిస్తుంది అనమాట. అవేంటో చూద్దాం. ఓకే, మనందరికీ నిజంగా మారాలని ఉంటుందండి. ఎవరికి ఉండదు? బెటర్ లైఫ్ కావాలి, బెస్ట్ పొజిషన్లో ఉండాలి, ఇప్పుడున్న లైఫ్ కన్నా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా బిజినెస్లో సక్సెస్ చూడాలి, ఇలా అందరూ అనుకుంటూ ఉంటాం. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయన్నమాట. ఏమో ఎలా ఉంటుందో ఏమో, అసలు మనం కొత్త బిజినెస్కి వెళ్ళగలమా లేదా, బెటర్ పొజిషన్కి చేరుకుంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ కూడా హ్యాపీగా ఉండదేమో, ఇలా ఆలోచిస్తూ ఉంటాం యూజువల్గా. బట్ ఏంటి అంటే, ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఎంత దాకా ఎందుకండి, చాలామంది అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ మీకు చాలా బాగుందనమాట. బాగున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ జాబ్ బాగుంది కదా అని చెప్పేసి కంటిన్యూ చేస్తూ ఉంటారు. మీ వర్కింగ్ స్కిల్స్ మెచ్చి, మీ జాబు టాలెంట్ని మెచ్చి మీకు ప్రమోషన్ వస్తుందన్నమాట. ప్రమోషన్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అవునా? బట్ 100లో 45% వరకు ప్రమోషన్ కూడా వద్దనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ జాబ్ బాగుంది కదా, ప్రమోషన్ అంటే ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాలి, అన్నీ షిఫ్ట్ అవ్వాలి, స్కూల్ చేంజ్ అవ్వాలి, చాలానే ఉంటాయి, ఇది చాలే నాకు, మళ్ళీ ప్రమోషన్లు అవన్నీ అంటే ఇన్ని ఇబ్బందులు పడాలని చెప్పేసి ఆలోచిస్తూ ప్రమోషన్లు కూడా వద్దనుకునే వాళ్ళు ఉన్నారనమాట, భయానికి అనమాట. అంటే మారితే ఏమవుతుందో, ఇప్పుడుకున్న బెస్ట్ కన్నా ఇంకా శాలరీ పరంగా పెరుగుతుంది, అయినా సరే వద్దనుకొని ఏమో ఇది చాలే, ఇంకా ఎలా ఉంటుందో ఏమో మారితే అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అండ్ ఇంకా ఏంటంటే, మీరు ఏదన్నా వర్క్ చేసినా కూడా ఇంకా కొత్త వర్క్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఆ వర్క్ ఎలా ఉంటుందో ఏమో, ఈ వర్క్ బాగుందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. చాలానే చెప్పొచ్చు అనమాట. మనం ఏదన్నా హౌస్లో ఉన్నామనుకోండి, దానిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నా వేరే హౌస్కి వెళ్ళాలంటే ఏమో అక్కడ ఎలా ఉంటుందో, మిస్టేక్స్ ఉంటే ఉన్నాయి, ఇక్కడే ఉండిపోదాం అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆఫ్టర్ మనం ఒక పనమ్మాయిని తీసేయాలంటే ఇన్ని సంవత్సరాలు చేస్తుంది కదా, ఆమె పనేం బాగా చేయదనమాట. బట్ మనం ఏం ఆలోచిస్తామంటే, చాలా ఈజీ నుంచి చేస్తుంది కదా, ఎందుకులే తీసేయడము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. అంటే మార్పుని మనం ఒప్పుకోవట్లేదు అనమాట. ఏమో మారితే ఎలా ఉంటుందో అని చెప్పేసి. అందువల్ల మనం మారకపోతే మన లైఫ్ అయితే అలానే ఉంటుందండి. అడ్జస్టబుల్గా బతకాలి, లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేం. అందువల్ల మనం మారకుండా చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయండి. వాటిలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే షేమ్ అనమాట. అంటే షేమ్ అంటే ఇది షై ఫీల్ అవడము అలాంటివి ఏం కాదనమాట. మన పాస్ట్ మెమరీస్, మనం పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని తలుచుకొని, మనం పాస్ట్లో ఆ మిస్టేక్స్ చేసాం కదా, అందువల్ల మారితే మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో, మళ్ళీ అలానే మిస్టేక్స్ జరుగుతామేమో అని చెప్పేసి ఆలోచించి మారడానికి భయపడుతూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు పాస్ట్లో ఏదైనా మిస్టేక్స్ జరిగితే మనం ట్రై చేస్తాం మారడానికి. 1 టైం ట్రై చేస్తారు, 2 టైమ్స్ ట్రై చేస్తారు, ట్రై చేసినా కూడా ఫెయిల్ అవుతారు. అందువల్ల మళ్ళీ మారాలంటే భయపడతారు. అప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఏం చెప్తుంది మనకి, నువ్వు ఎన్నిసార్లు చేసినా మిస్టేక్స్ చేసినావు, మళ్ళీ ట్రై చేయొచ్చు కదా, మళ్ళీ గెలుస్తావేమో, మళ్ళీ సక్సెస్ అవుతావేమో అని చెప్పదు. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుతావని చెప్పేసి మనం ఫిక్స్ అయ్యి మన బ్రెయిన్ మనకు చెప్తుంది అనమాట. దానివల్ల మనం ఏదైనా మారాలంటే భయపడిపోతాం, అంతే కదా. అంటే లైక్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, కూల్ డ్రింక్స్ లైక్ ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మన డ్రెస్ మీద మరక పడింది అనుకోండి, చాలా వాష్ చేస్తాము, క్లీన్ చేస్తాము, అలా చేసినా కూడా ఆ మరక అనేది పోకపోతే ఏం చేస్తాము, మనం మళ్ళీ అదే డ్రెస్ వేసుకుంటాము. ఆ మరకున్నది వేసుకోకపోతే ఏమవుతుంది, వేరేది వేసుకోవచ్చు కదా. ఇక్కడ మరక మీన్స్ మనం చేసిన పాస్ట్ మిస్టేక్స్ అనమాట.
అంటే పాస్ట్ మిస్టేక్స్నే తలుచుకొని మనం దేనికి పనికిరాము, ఏమన్నా మారితే భయం వేస్తుంది, మనం ఇంతే, మనం ఏదైనా కొత్త చేయాలంటే ఫెయిల్ అవుతాము, మనం ఫెయిల్డ్ పర్సను, ఎవ్రీ టైం అనమాట ఆ పాస్ట్ మిస్టేక్స్ మనకు గుర్తుకు తెస్తుంది అనమాట. షేమ్ను గుర్తుకు తెస్తుంది, మనం చేసిన షేమే గుర్తొస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఆ మరక ఉన్న డ్రెస్ వేసుకోకపోతే మీకు ఇంకా డ్రెస్సులు లేవా, ఉంటాయి మనకి. బట్ ఏంటంటే ఆ మరకున్న డ్రెస్నే వేసుకుంటాము. ఇక్కడ మరక డ్రెస్సు అంటే మన పాస్ట్ మెమరీస్, పాస్ట్లో చేసిన మిస్టేక్స్ అనమాట. అందువలన ఎప్పుడైతే పాస్ట్లో చేసిన మిస్టేక్స్ని వదిలేస్తామో ఆ షేమ్ అనేది ఫీలింగ్ పోతుందండి. ఆ షేమ్ అనేది ఫీలింగ్ పోయిందనుకోండి, మనం ఆటోమేటిక్గా మనం ఏదైనా మారాలన్నా, ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నా కూడా మనం ఈజీగా చేంజ్ అవ్వగలం. అందువలన ఆ పాస్ట్ అనే ఫీలింగ్ని వదిలేసుకోండి, ఆ షేమ్ అనేది మీకు రాదనమాట. అలా రాకుండా ఉంటే మీరు ఏదైనా మారడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన లైఫ్లో పాస్ట్లో చేసిన మిస్టేక్సే కాకుండా మనం చేసిన మంచి పనులు లేవా, మనం చేసిన సక్సెస్ఫుల్ లేవా, ఉంటాయన్నమాట. అవి గుర్తు తెచ్చుకోండి, వాటిని మోటివేట్గా తీసుకోండి. అంతేగాని పాస్ట్ మెమరీస్ని గుర్తు తెచ్చుకొని నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను మారను అంతే అక్కడితోనే ఆగిపోతాము. ఏదైనా చేంజ్ అవ్వాలన్నా, మన లైఫ్లో ఏదైనా మార్పు కోరుకోవాలన్నా కూడా మనం ఎప్పటికీ మార్పు కోరుకోలేము. అందువల్ల ఫస్ట్ షేమ్ అనే ఫీలింగ్ని తీసేయండి, మరక అనే మచ్చలను తొలగించేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ అనేసరికి ఓవర్వెల్మ్ అంటే ఇది మనం ఎలా చెప్పొచ్చు అంటే, మనం ఏదైనా మారాలి అనుకుంటే ఆ మార్పుని మనకి చాలా కష్టంగా చూపిస్తుందండి దీన్ని. అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు మీకు ఆ పని చాలా కష్టంగా ఉంటుంది, మీరు ఆ పని చేయలేరు, అసలు ఆ పని మీకు ఎప్పటికీ అవ్వదు. ఇలా మనకి ఏదైనా మారదాము, ఒక పని చేద్దాం అనుకుంటే ఆ పని మనకి చాలా కష్టంగా కనిపించేటట్లు చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్కి ఎలా తీసుకోవచ్చు అంటే, మనం చాలా బరువులు మోస్తూ ఒక చోటకి వెళ్తూ ఉంటాము, చేతుల నిండా బాగా బరువులు ఉన్నాయన్నమాట. బట్ వెళ్తూ ఉంటే మనకి ఏమవుతుంది, బాగా వాటర్ అవుతాయి అన్నమాట. బట్ ఎదురుగా వాటర్ బాటిల్ ఉంటుంది, మనం ఏం చేస్తాము, ఆ వాటర్ తీసుకొని తాగాలనిపిస్తుంది అనమాట. బట్ మన బ్రెయిన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు వాటర్ తాగితే బరువు ఉంది కదా, కొన్ని ఒక చేతితో తాగితే బరువు అంతా పడిపోతుందేమో, కొన్ని బరువులు మొత్తం దింపేసి వాటర్ తాగామనుకోండి, మళ్ళీ ఆ బరువుని నెత్తిన పెట్టుకోవాలి కదా, మళ్ళీ కష్టపడాలి కదా అని చెప్పేసి ఆలోచిస్తుంది. మన ప్లేస్కి వెళ్ళాక తాగొచ్చులే అని చెప్పేసి బాడీ డీహైడ్రేట్ అయినా సరే, కష్టపడినా సరే, కష్టాలు అనుభవిస్తున్నా కూడా ఆ మారడానికి మనం ట్రై చేయము, ఆ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయట్లేదు అనమాట. ఇక్కడ వాటర్ మీన్స్ మన రెస్పాన్సిబిలిటీస్ అనమాట. మన రెస్పాన్సిబిలిటీస్ మనకు అలా ఉంటూ ఉంటాయండి. బట్ వాటిని సాల్వ్ చేసుకుంటేనే కదా మన మైండ్ కానీ మన మనసు కానీ ఫ్రీ అయ్యేది. బట్ వాటిని అలానే మోస్తూ ఉంటాము, మారడానికి ఒప్పుకోవట్లేదు అనమాట. ఆ బరువుల్ని అలానే మోస్తూ ఉంటామండి. అందువలన ఎప్పుడైతే మీరు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు, ఇప్పుడు వాటర్ మీకు ఎదురుగా వచ్చాయి, తాగాలి కదా, ఏమవుతుంది, బరువుని దింపేసి వాటర్ తాగితే ఏమీ అవ్వదు కదా, మళ్ళీ బరువుని నెత్తిన పెట్టుకుంటాం కదా. బట్ ఏంటంటే ఏమవుతుందో, బరువుని దింపితే మళ్ళీ పెట్టుకోవాలి కదా, అలా ఫీల్ అవుతూ ఉంటామండి. అలా ఫీల్ అయినంతకాలం మీరు హ్యాపీగా ఉండలేరు. మీ లైఫ్లో ఏదైనా చేంజ్ అవ్వాలన్నా, ఏదైనా మార్పు కోరుకోవాలన్నా కూడా కోరుకోలేరు అనమాట. అవకాశాలు వస్తూ ఉంటాయండి, వాటిని తీసుకుంటే ఏమవుతుందో అని ఆలోచిస్తే మనం ఎప్పటికీ మారలేము, మనలో మార్పు అనేది ఎప్పటికీ రాదనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి కంఫర్ట్. దీని గురించి చెప్పాల్సింది ఏముంది, మనందరికీ తెలిసిందే, మన వీడియోస్లో కూడా ఉన్నాయన్నమాట. బట్ మనందరం చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటామండి, హ్యాపీగా ఉంది ఇంట్లో. నాకైనా అంతే, ఈ వీడియోస్ చేసుకుంటూ ఏసీలో ఉండి కూర్చొని చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉందో, వచ్చిన డబ్బులు చాలే అనిపిస్తుంది. బట్ అదే కంఫర్ట్ జోన్ వదిలేసి నేను బయటికి పోయాను అనుకోండి, చాలానే పేమెంట్ వస్తుంది, ప్యాకేజ్ వస్తుంది, మంచి ఛానల్స్ ఆఫర్స్ ఉన్నాయి, మరి ఇన్ని వదులుకొని నేను ఎందుకు ఇంట్లో ఉన్నాను, కంఫర్ట్గా ఉంది, ఫ్యామిలీని చూసుకోవచ్చు అని ఆలోచిస్తాను. ఇలా మనం ఉన్న లైఫ్ని వదలకుండా ఎంతకాలం ఇంట్లో ఉన్నా కూడా మనకి లైఫ్లో సక్సెస్ అనేది రాదు. బట్ ఉన్నది చాలు అనుకున్నంత కాలం మనం ఇలానే ఉండిపోతూ ఉంటామండి. బట్ ఎందుకంటే కంఫర్ట్ ఫీల్ అవుతున్నాం, బాగుంది ఇలా ఏసీలో కూర్చొని వీడియోస్ చూసుకొని వచ్చిన పేమెంట్ తీసుకొని ఫ్యామిలీని చూసుకుంటే ఇది బాగుంది, ఇంతకన్నా ఎందుకు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట. అలా ప్రతిదానికి కూడా మనం కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటామండి. బట్ మన కంఫర్ట్లో ఉన్నంతకాలం మన లైఫ్ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. మన లైఫ్లో అసలు ముందుకు వెళ్ళలేము. అందువలన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలనే చెప్తానండి నేను. బయటికి వెళ్తేనే మంచి అవకాశాలు వస్తాయి, ఆఫర్స్ వస్తాయి, మీ టాలెంట్ ప్రూవ్ అవుతుంది, అండ్ మీ లైఫ్లో చాలా సక్సెస్ అనేది చూస్తూ ఉంటారండి. కంఫర్ట్ జోన్ని వదిలేసుకోండి. కంఫర్ట్లో ఉన్నంతకాలం మీరు మారాలి అంటే మారలేరు, మీ లైఫ్ అనేది అక్కడితోనే ఆగిపోతుంది అనమాట. మనలో మార్పు రాకపోవడానికి కారణాలు అండ్ మనం మారకపోవడానికి కారణంలో మెయిన్ అసలు ఈ కంఫర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందువలన మీకు ఏదన్నా అవకాశం వచ్చినా, ఏదన్నా చేయాలనుకున్నా కూడా
వేరే లైఫ్కి వెళ్ళండి. వెళ్తే అక్కడే కంఫర్ట్ చూసుకోవచ్చు. మీరు ఉన్న ప్లేస్లోనే కంఫర్ట్ ఉంది, ఉన్న ప్లేస్లోనే బాగుంది అనుకున్నంతకాలం మీకు కంఫర్ట్ అనేది ఎప్పటికీ మీ లైఫ్లో కంఫర్ట్ కోసం చూసినంతకాలం మార్పు అనేది మనకి ఎప్పటికీ ఉండదన్నమాట. అందువల్ల మీకు అవకాశాలు వచ్చినా మంచి మంచి పాజిబిలిటీ ఛాన్సెస్ అలాంటివి వచ్చినా కూడా మీ వర్కింగ్ స్కిల్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ చేంజ్ అవ్వండి, మూవ్ అవ్వండి, కదలండి. కంపల్సరీ మీ లైఫ్ అనేది బాగుంటుంది అండ్ మీలో మార్పు అనేది మొదలవుతుంది అనమాట. మీరు మారకపోవడానికి కారణం మిమ్మల్ని ఆపేసేది ఈ కంఫర్ట్ అనేది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ కంఫర్ట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కంఫర్ట్ అనే పంజరంలో ఉంటున్నామండి. ఇప్పుడు నేను చాలా బంగారు పంజరంలో ఉన్నాను, మంచి ఏసీలో ఉన్నాను, హ్యాపీగా ఉన్నామని చెప్పేసి అందరం అనుకుంటాం అనమాట. బట్ మనం హ్యాపీగా ఉన్న పంజరం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. బంగారమైన పంజరమే, ఇనుమైన పంజరమే, బట్ మనం ఆ విషయాన్ని మర్చిపోతున్నాం అనమాట. మనం కంఫర్ట్లో ఉంటున్నాం, కంఫర్ట్ అనే పంజరంలో, బంగారు పంజరంలో ఉంటున్నాం అనమాట. దాంట్లో ఉన్నంతకాలం మన లైఫ్లో మార్పు అనేది రాదనమాట. మనం ఉంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, కానీ పంజరంలో ఉంటున్నాం. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఫియర్ అనమాట. ఫియర్ అనేది అందరికీ ఉంటుంది. లైఫ్లో మారాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, కొత్త లైఫ్ లీడ్ చేసుకోవాలన్నా ఫియర్ అనేది అందరికీ ఉంటుందన్నమాట. బట్ ఆ ఫియర్ని వదిలేయాలంటే మనం ఏం చేయాలి? చాలామంది అనుకుంటారు ఫియర్ అనేది ఎందుకు వస్తుంది, క్లారిటీ లేకపోవడం వల్ల అనుకుంటారండి. బట్ క్లారిటీ లేకపోవడం వల్ల మనకు పనులు లేట్ అవుతాయి, కానీ మనకు భయం అనేది పోదనమాట. బట్ మనకు భయం అనేది వచ్చేది ఏంటంటే మనం అసలు ఆ పనులు చేస్తామా లేదా, చేయగలమా లేదా, మన వలన అవుతుందా లేదా, ఇన్ని ఆలోచించడం వల్ల మనకు భయం అనేది వస్తుందండి. దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతూ ఉంటామండి, 1 by 1 స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు 2-3 స్టెప్స్ ఎక్కాక అక్కడ ఏమవుతుందంటే స్టెప్స్ కనిపించవు. బట్ అక్కడ స్టెప్ ఉందని మనకు తెలిసినా కూడా ఆ స్టెప్ అనేది మనకు కనిపించదు. అప్పుడు 4th స్టెప్ ఎక్కాలంటే, 5th స్టెప్ ఎక్కాలంటే మనకు భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే మనకు తెలుసు అక్కడ స్టెప్ ఉందని, కానీ స్టెప్ అనేది కనిపించకపోతే మనకు భయం వేస్తుంది. ఇక్కడ మనకి ఏం కావాలి? కాన్ఫిడెన్స్ కావాలి. కన్ఫామ్గా స్టెప్ ఉంది కానీ మనకు కనిపించలేదు, కానీ అది ఎక్కాలనే ధైర్యం మనకు ఉండాలన్నమాట. ఆ ఫియర్ నుంచి బయటకు వచ్చేస్తే మన ఈజీగా మన లైఫ్లో మార్పు అనేది వస్తుంది. ఈజీగా మన లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫాలో అవ్వండి. మనం మారకుండా అలానే ఉన్నామనుకోండి, మన లైఫ్ అనేది అక్కడితోనే ఆగిపోతుంది. మనకి ఫ్యామిలీ వైజ్గా, బిజినెస్ వైజ్గా, ఫైనాన్షియల్గా ఏ విధంగా కూడా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా కూడా అవ్వలేమన్నమాట. ఒక్కసారి మారి చూడండి. మీ ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, మీ బిజినెస్ లైఫ్ కానివ్వండి, మీ హెల్త్ వైజ్గా అన్ని విధాలా మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నిజంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. షేమ్ ఫీల్ అవ్వకుండా ఉండండి. షేమ్ మీన్స్ ఏంటి అంటే మనం షై ఫీల్ అవ్వటం కాదనమాట. మనకి పాస్ట్లో ఉన్న మరకల్ని, పాస్ట్లో ఉన్న మిస్టేక్స్ని గుర్తు తెచ్చుకోకుండా కొత్త లైఫ్ని లీడ్ చేసుకోండి. మారడానికి ట్రై చేయండి. ఓకే, ఓవర్వెల్మ్ అంటే మనం చేసే పని చాలా బరువుగా అనిపిస్తుంది అనమాట. ఆ బరువును ఒకసారి దింపండి, వచ్చిన అవకాశాన్ని తీసుకోండి. లైఫ్ అనేది బాగుంటుంది. అండ్ కంఫర్ట్గా ఫీల్ అవ్వకండి. కంఫర్ట్ అనే బంగారు పంజరంలో మనం ఉంటున్నాం అనమాట. మనం కంఫర్ట్లో ఉన్నామన్నా కూడా పంజరంలో ఉంటున్నామని గుర్తుపెట్టుకోండి. ఆ కంఫర్ట్ నుంచి బయటకు రండి. ఓకే, ఎస్. అండ్ ఫైనల్లీ ఫియర్ అనేది వదిలేయండి. ఫియర్ అనేది మనకి దేని వల్ల వస్తుంది? క్లారిటీ లేకపోవడం వల్ల కాదు, మనలో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల అనమాట. ఆ ఫియర్ అనేది వదిలేసుకోండి. మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. నిజంగా ఒక్కసారి మారి చూడండి, మీ లైఫ్ అనేది అన్ని విధాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఎస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.